కరివేపాకు పొడి అయితే చేసేసుకున్నామా ఇడ్లీలోకి, దోసల్లోకి చాలా బావుంటదండి. ఇది ఒక్క పొడి ఉంటే చాలు. ప్రాసెస్ అయితే చేద్దామా. నేనైతే కరివేపాకునైతే కడిగైతే ఆరబెట్టేసుకున్నానండి తడి లేకుండా అయితే. ఇప్పుడు మందపాటి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఈ ఆకైతే పెట్టుకొని సిమ్‌లో పెట్టయితే ప్రాసెస్ అయితే చేసుకోండి. లేకపోతే ఆకు మాడిపోద్ది. పౌడర్ కూడా మాడవసరం అయితే వస్తది. చూసారా ఇట్లా అయితే చేసుకున్నానండి. ఆకైతే ఇట్లా ఏం చేసుకోండి పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను, మినపప్పు అయితే తీసుకున్నాను, ఆవాలు జీలకర్ర అయితే తీసుకున్నానండి. డెలివరీ అయిన తర్వాత పెడతారు కదండి ఈ పొడి అయితే నాకైతే చేసేటప్పుడు అయితే అవే గుర్తొచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇట్లా అయితే ఎండుమిరపకాయలు దోరగా ఎంచుకున్నాను, మినపప్పు అయితే వేసుకున్నానండి. ఈ ప్రాసెస్ సిమ్లో పెట్టి అయితే చేసుకోండి, లేకపోతే మాడిపోతే పౌడర్ కూడా స్మెల్ వచ్చేస్తుంది. ఆవాలు జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇట్లా అయితే ఏం చేసుకున్నానండి, మిక్సీ జార్లో అయితే తీసేసుకున్నాను. ఒక స్పూన్ అయితే నేను ఉప్పు అయితే వేసుకున్నానండి, చూసి అయితే వేసుకోండి. ఇట్లా మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. ఆకు కొంచెం కొంచెంగా వేసి మిక్సీకి అయితే పట్టుకోండి, మెత్త పౌడర్ లాగా అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి అయితే. లాస్ట్గా అయితే నేనైతే కొంచెం చింతపండు అయితే వేసుకున్నాను, వెల్లుల్లి అయితే వేసుకున్నాను. వెల్లుల్లి కొంచెం ఎక్కువగానే వేసుకోండి, వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు నచ్చిందా, చేసుకుంటారా మరి? సబ్స్క్రైబ్ చిన్న లైక్ ఇచ్చేసేయండి.